ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని వాల్ట్ డిస్నీకో మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతదేశంలో తమ మీడియా కార్యకలాపాలను నగదు మరియు స్టాక్ ఒప్పందంలో విలీనం చేయడానికి నాన్ బైండింగ్ ఒప్పందంపై సంతకం చేయవచ్చని భావిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య విలీనం కొలిక్కి వస్తోంది. క్యాష్, స్టాక్ ఒప్పందం ద్వారా భారత్ మీడియా ఆపరేషన్ల విలీనానికి రెండు కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రకటన చేయవచ్చని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒప్పందం కుదిరితే విలీనమైన సంస్థలో కనీసం 51% వాటాను కలిగి ఉండడానికి అంబానీ రిటైల్ టు రిఫైనింగ్ సమ్మేళనం డబ్బును నింపుతుంది. డిస్నీ మిగిలిన వాటిని కలిగి ఉంటుంది. రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18, డిస్నీ హాట్స్టార్ ఇండియా సంస్థల విలీనం జరగనుంది. ఈ విలీనంతో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ వాటా 51%కి చేరుకుంటుంది. దీంతో అతిపెద్ద షేర్ హోల్డర్ గా నిలుస్తుంది రిలయన్స్. అంతేకాదు మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో అతిపెద్ద సంస్థగాను రిలయన్స్ విభాగం అవతరించనుంది. అటు డిస్నీకి విలీన సంస్థలో 49% వాటా ఉండనున్నట్లు సమాచారం. యాజమాన్య వాటా కోసం రిలయన్స్ నగదు రూపంలో చెల్లింపులు జరపనుందట. అయితే ఈ నగదు మొత్తం, ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ విలీన ప్రతిపాదనపై ఇరు సంస్థలు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ చాలా కాలంగా ఇరు సంస్థల విలీనంపై వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను కోల్పోయిన డిస్నీకి ఆ తర్వాత బిజినెస్ భారీగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. దీంతో భారత్లో వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తున్నట్లు మరికొన్ని నివేదికలు పేర్కొన్నాయి.